మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే జైత్యాల్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వినూతనంగా అయితే కస్టమర్స్ కు అంటే టిఫిన్ చేయడానికి వచ్చిన కస్టమర్స్ కి అయితే నార్మల్ గా కూర్చుని తినేటందుకు ఎక్కడైనా కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటది. అందులో కుర్చీస్ అయితే నార్మల్ స్టూల్స్ కానీ కుర్చీస్ అయితే యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ వినూతనంగా రమాకాంత్ అనే వ్యక్తి వినూతనంగా ఒక గాలికి విరిగిపడ్డ తాటి చెట్టునైతే కట్ చేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి సీటింగ్ కోసం అయితే దాన్ని అరేంజ్మెంట్ చేశాడు. ఆ విరిగిన తాటి చెట్టునైతే కట్ చేసి దాన్ని సీటింగ్ అరేంజ్మెంట్ గా ఇక్కడ చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం అయితే రమాకాంత్ తో ఉన్నాం. అతన్ని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? రమాకాంత్. మీకు అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? వచ్చిందంటే ప్లాస్టిక్ చైర్స్ తీసుకొస్తున్నాం కానీ కస్టమర్ కూర్చోవడం విరిగిపోవడం జరుగుతుంది. ఓకే, పెట్టుబడి డబ్బులు అని చెప్పేసి ఓకే, తాటి ముద్దలు తీసుకొని వచ్చి అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకు టిఫిన్ తినడానికి సౌకర్యంగా ఉన్నది, బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, చూసిన వాళ్ళు ఏమంటున్నారు? బాగున్నది అని అంటారు. కొత్తగా ఉన్నది, బాగున్నది, మీ ఐడియా బాగున్నది అని చెప్పేసి అంటారు. వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా కూర్చోవడానికి ప్రతిదానికి అవైలబుల్, నేచురల్ గా యూజ్ చేస్తున్నారు. నేచురల్ గా యూజ్ చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా చేయబట్టి? అంటే నేను టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి 1 year అయింది. ఓకే, ఇప్పుడు ఒక 15 days అవుతుంది. ఇప్పుడు పెట్టి ఈ తాటి ముద్దలు అరేంజ్ చేసుకొని 15 days అయింది. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారా? వస్తారు, స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తారు కస్టమర్స్. మీకు దీని పరంగా సెక్యూరిటీ గిటా ఏమన్నా చేంజ్ అవుతుందా? నార్మల్ గా కుర్చీలు ఉన్నప్పుడు దీని పరంగా లేదు, అదేం లేదు. మాకు కూడా కొద్దిగా పని తగ్గింది. కుర్చీలు ఉంటే లోపల రోజు చదువుకోడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టుడు, దీంతో పని తగ్గింది. మాకు అన్నీ ఉంటాయి, ఎవరు పట్టుకపోరు. అవి పని అయితే బాగా తగ్గింది. మనం కుర్చీలు అయితేనేమో లోపల రోజు చదువుకోవాలి, లోపల పెట్టాలి, బయట పెట్టాలి, అదొక పని. దాంతో పని తగ్గింది. కస్టమర్స్ సూపర్, వాళ్ళు కూడా మంచిగా నాకు అన్ని విధాలా మంచిగా చేసారు అని చెప్పేసి ఉన్నది. వచ్చినా కొద్దిసేపు కూర్చున్నా కానీ వాళ్ళకు కూడా మంచిగా కొద్దిసేపు కూర్చున్నా చేసినా మంచిగా ఉన్నది. మనతో అయితే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడికి డైలీ వచ్చి టిఫిన్ తినే కొంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? రెగ్యులర్ గా నేను గత సంవత్సరం నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తున్నానండి. ఈ టిఫిన్ సెంటర్ ఓనర్ అయితే వినూత్నమైన ఆలోచనతోని ప్లాస్టిక్ పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మంచి సీటింగ్ ఏర్పాటు చేసిండు. ఇది కూడా తాటి చెట్టు రోడ్డు మీద పడిపోయిన దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా వినూత్నంగా ఆలోచనతోని చేసిండు. పర్యావరణానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. నార్మల్గా అయితే ప్లాస్టిక్ కుర్చీల వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం ఉంటుంది. ఇది టిఫిన్ సెంటర్ అతను చాలా మంచి ఆలోచనతో చేశాడు. మాకు కూడా చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ కూర్చొని ఇక్కడ పెట్టుకొని తినడం చాలా బాగుందండి. టిఫిన్స్ బాగుంటాయి, నా ఆలోచన కూడా బాగుందండి. ఎన్ని రోజుల నుంచి ఉంది? 15 రోజులు అవుతుందండి. మొన్ననే ఒక 15 రోజుల నుంచి ఇది చేశాడు. అంతకుముందు ప్లాస్టిక్ కుర్చీలు ఉండే, విరిగిపోవడము, పడేయడము, పర్యావరణానికి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో తను ఈ విధమైన ఆలోచనతో చేశాడండి. చాలా బాగుంది ఆ ఐడియా. తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం లేదండి. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ పెట్టుకొని తింటున్నాను కదా రెగ్యులర్. ఇక్కడ నేను కూర్చున్నాను, ఇక్కడ పెట్టుకొని తింటున్నానండి. తినడానికి కూడా నాకు ఏమి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు రఘు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ నుంచి 1 month నుంచి వచ్చి తింటున్నాం. ఇక్కడ ఈ తుమ్మ ముద్దుల మీద కూర్చొని తినడం అనేది చాలా బాగుంది. కొత్తగా ఉంది. ఎప్పుడైనా ప్లాస్టిక్ చైర్ల మీద కూర్చొని తినడం అది పాతగా అనిపించింది, కానీ ఇది కొత్తగా బాగుంది. మళ్ళీ పడిపోయిన చెట్లు వృధా వేస్తుంది ఎందుకని చెప్పి తీసుకొచ్చి కూర్చుని దీనిపైన కూర్చోవడం బాగుంది. మాకు కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఇట్లాంటిది సీటింగ్ అరేంజ్మెంట్ ఇంకెక్కడ ఇంకా ఎక్కడ చూడలే, కానీ నేను హైదరాబాద్లో చూసినప్పుడు అయితే అన్ని సిమెంట్తో తయారు చేసి దానికి ప్లాస్టిక్ కలర్ కానీ దాని బ్రౌన్ కలర్ కానీ వేసి అది న్యాచురల్ తెప్పించారు, కానీ అది రియల్గా అయితే న్యాచురల్గా లేదు. ఈ న్యాచురల్గా కూర్చోవడం ఇది బాగుంది. ఈ సిట్టింగ్ అనేది బాగుంది, ప్యూర్ న్యాచురల్ కాబట్టి మీకు మాకు నచ్చింది ఇది.